బ్రేకింగ్ న్యూస్ మనకొచ్చేసి ఇప్పుడే అందిన తాజా వార్త. మన లాస్ ఏంజల్స్‌లో వచ్చేసి ఇంతవరకు పలానా అతిపెద్ద స్నో అయితే పడుతుందన్నమాట. ఎందుకంటే ఇదొచ్చేసి వెదర్ చేంజెస్ అన్నమాట. మన లాస్ ఏంజల్స్ ఐస్‌లో కరిగిపోవచ్చు కూడా అన్నమాట. అంతగా స్నో అయితే పడుతుంది. కాబట్టి ఎవరో ఇంట్లోంచి అయితే బయటికి రావకండి. ఇది వచ్చేసి ఎవరో ప్లాన్ ప్రకారమే చేశారు. కాబట్టి ఇంట్లోంచి ఎవరు బయటికైతే రావద్దండి. అందరూ ఇంట్లోనే కూర్చోండి. మనకొచ్చేసి ఇంతవరకు పడిన అతిపెద్ద స్నో అయితే పడుతుంది. ఇంకా ఈనాటి బ్రేకింగ్ న్యూస్ ఇవే. మనకొచ్చేసి ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మనకొచ్చేసి మన లాస్ ఏంజల్స్‌లో అతిపెద్ద స్నో అయితే పడబోతుందంట. ఎందుకంటే వెదర్ చేంజెస్ అంట. కాబట్టి మనమైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని అయితే చెప్పారు. కానీ మనం వాళ్ళ మాట వినము కదా! మనకైతే లెస్టర్ అయితే ఫోన్ చేశాడు. ఎందుకంటే ఇదొచ్చేసి ఎవరో కావాలని చేశారు. నువ్వైతే మనందరిని అయితే కాపాడాలి. లేదంటే మన లాస్ ఏంజల్స్ వచ్చేసి ఐస్‌లో అయితే మునిగిపోతదని అయితే లెస్టర్ అయితే నాకైతే కాల్ చేసి చెప్పాడు. నేనేం చెప్పా అంటే లెస్టర్‌కి, సరే లెస్టర్ నేను కాపాడతలే మనందరిని అని అయితే చెప్పిన. గైస్ మనకొచ్చేసి లెస్టర్ అయితే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడనమాట. ఇదొచ్చేసి వెదర్ వల్ల కాదు, ఎవరో కావాల్సిగా ప్లాన్ చేశారైతే చెప్పాడు నాకైతే. లెస్టర్ అయితే కెమికల్స్ కలిపి అయితే చేశారని. ఎందుకంటే లాస్ ఏంజల్స్‌ని ముంచేయాలని అయితే చేస్తున్నారు వీళ్ళు అని అయితే చెప్పాడు. మనమైతే ఇప్పుడు లెస్టర్‌కి అయితే మళ్ళీ ఫోన్ చేద్దాం ఒకసారి. ఇందాక నాకు టవర్ రాలేదు అందుకు బయటకొచ్చా. ఒకసారి లెస్టర్‌కి ఫోన్ చేసి ప్రాపర్‌గా అయితే కనుక్కుందాం. అది ఎక్కడో వాళ్ళు గ్యాంగ్ ద్వారా ఉండి ప్లాన్ చేస్తున్నారంట గైస్. వెదర్‌లో కెమికల్స్ అయితే కలిపి మనమైతే వాళ్ళనందరినీ చంపేయాలని అనుకుంటున్నాడు లెస్టరు. నేనైతే ఒకసారి లెస్టర్‌కి అయితే ఫోన్ చేసి కనుక్కుంటా గైస్ మళ్ళీ. గైస్ నేనైతే ఇప్పుడే లెస్టర్‌ని అయితే ఫోన్ చేసి కనుక్కున్నా అనమాట. లెస్టర్ నాకేం చెప్పాడంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఒక ప్లేస్‌లో అయితే ఉన్నారు వాళ్ళు. నువ్వే వాళ్ళందరినీ చంపేసి మన లాస్ ఏంజల్స్‌ని అయితే కాపాడాలని అయితే చెప్పాడు గైస్ నాకు లెస్టర్ వచ్చేసి. సరే లెస్టర్ నువ్వు ఫాస్ట్‌గా వాళ్ళందరినీ ట్రాక్ చేసి అయితే నాకు లొకేషన్ పెట్టు. నేనైతే వాళ్ళందరినీ చంపేసి అయితే మన లాస్ ఏంజల్స్‌ని కాపాడతానైతే చెప్పా గైస్. మనం వాళ్ళైతే గ్యాంగ్ ఉన్నారంట గైస్. మనం ఏం చేయాలంటే లెస్టర్ ఏం చెప్పాడంటే మనం సైడ్ నుంచి దాక్కొని అయితే వాళ్ళందరినీ చంపేయాలని అయితే చెప్పాడు గైస్ మనకి లెస్టర్ వచ్చేసి. సరే లెస్టర్ లొకేషన్ పెట్టు అని అయితే చెప్పా గైస్ లెస్టర్‌కి. ఇప్పుడు కొద్దిసేపు ఆగు నేను పెడతానైతే చెప్పాడు ట్రాక్ చేసి లొకేషన్. సరే లెస్టర్ సరే అని చెప్పా. గైస్ మనం అంతవరకు అయితే మనం కూడా ట్రై చేద్దాం అనమాట. నేను కూడా ఇప్పుడే న్యూస్‌లో చూసిన గైస్ అతిపెద్ద స్నో స్ట్రోమ్ అనేసి. గైస్ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గైస్ నాకు వచ్చేసి ఇప్పుడైతే లెస్టర్ అయితే ఫోన్ చేసి చెప్పాడనమాట. నేనైతే వాళ్ళ లొకేషన్ అయితే ట్రాక్ చేసేసా. నీకు ఒకసారి లొకేషన్ పెట్టా చూడని అయితే చెప్పాడనమాట. నేనైతే లెస్టర్ పెట్టిన లొకేషన్‌కి అయితే పిన్ అయితే పెట్టుకున్నా. గైస్ ఇది వచ్చేసి చాలా లాంగ్ అయితే ఉందనమాట. మనకొచ్చేసి ఎన్ని మైల్స్ ఉందంటే 2.53 మైల్స్ అయితే ఉంది గైస్. మనం ఫాస్ట్‌గా అక్కడికెళ్ళేసి అయితే మన లాస్ ఏంజల్స్‌ని అయితే కాపాడాలనమాట. ఎందుకంటే మనం పుట్టింది, పెరిగింది ఇక్కడే కాబట్టి మన ఊరినైతే మనమే కాపాడుకోవాలి గైస్ ఫాస్ట్‌గా. నా దగ్గర అయితే అన్ని గ్రెనేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనమైతే ఫాస్ట్‌గా ఎళ్ళేసి అయితే లాస్ ఏంజల్స్‌ని అయితే కాపాడదాం గైస్. ఎందుకంటే మనకొచ్చేసి స్నో అయితే పెరుగుతుంది. వెదర్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి మనకి టైం కాను కొద్దీ. ఇప్పుడు డార్క్ అయింది చూసుకోవచ్చు మీరైతే. ఇందాక కొద్దిగా లైట్‌గా అయితే ఉండింది. ఇప్పుడు హెవీ పడుతుంది ప్లస్ డార్క్ అయితే అయిందనమాట నైట్ అయినట్టు. చూడొచ్చు గైస్ మీరైతే అక్కడైతే లాంగ్‌లో అయితే స్నో వచ్చేసి ఆల్రెడీ కొండలనైతే ముంచేసిందనమాట. కాబట్టి మనం తొందరగా అయితే అక్కడికెళ్ళేసి వాళ్ళందరిని అయితే చంపేసేయాలి. వాళ్ళే అంట కెమికల్స్‌ని అయితే రిలీజ్ చేస్తున్నారంట వెదర్‌లో. కాబట్టి మనం వాళ్ళనైతే చంపేసేయాలి. గైస్ మనమైతే గుద్దేసుకున్నాం. లెయ్యి ఫ్రాంక్లిన్ తొందరగా మనమే కాపాడాలి లాస్ ఏంజల్స్‌ని. మన కార్ తుక్కు అయిందబ్బా! కానీ ప్రాబ్లమ్ లేదు. మనమైతే మళ్ళీ అయినా రిపేర్ చేపించుకోవచ్చు. మన ఊరు పోతే మళ్ళీ మనం సంపాదించుకోలేం. ఈరోజు వాళ్ళకి భరత పూజనే ఎవడో. మనం ఫాస్ట్‌గా షార్ట్ కట్స్‌లో అయితే వెళ్దామనమాట. ఎందుకంటే మనం ఫాస్ట్‌గా కాపాడాలి. చూడండి గైస్ ఇక్కడైతే నాకైతే ఏం కనబడట్లేదు. ఎందుకంటే వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. మనకొచ్చేసి ఫుల్ స్నో అయితే పడుతుంది. చూడండి టోటల్ ఫాగీ అయితే ఉంది. ఇప్పుడు నాకు ఫ్రంట్ ఏం వెళ్తున్నాయని కూడా కనరాట్లేదు. ఓన్లీ లైట్స్ అయితే కనపడుతున్నాయి కార్‌వి. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ లోయలో అయితే పడే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఆచితూచి చిన్నగా అయితే వెళ్ళాలన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ నాకు ఫ్రంట్ ఏముందో కూడా కనపడట్లేదు. గైస్ ఫుల్ ఫాగ్ అయితే ఉంది గైస్. మనకి ఏం కనబడట్లేదు గైస్ ఇక్కడ. కాబట్టి మనమైతే చిన్నగా అయితే వెళ్ళాలి. మనం ఒక లోయలో పడితే ఇంకా మనం కాపాడేటోళ్ళు ఎవరు ఉండరు ఈ స్నోలో వచ్చేసి.
గైస్ వెళ్ళే కొద్దీ ఇంకా టైం అయ్యే కొద్దీ ఇంకా ఘోరంగా ఉంది కాబట్టి మనమైతే చిన్నగా అయితే వెళ్దాం. చూడొచ్చు వెదర్ మీరు ఇక్కడ ఫుల్ అయితే నాకు 360 degrees ఫుల్ వెదర్ అయితే చేంజ్ అయిపోయిందన్నమాట. మనకొచ్చేసి ఫుల్గా ఫాగ్ అయితే పడుతుంది. ఫాగ్ ప్లస్ స్నో. కాబట్టి మనమైతే ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళాలి. కానీ చిన్నగా వెళ్ళాలి. ఎందుకంటే మనం లోయలో పడితే మనల్ని కాపాడేటోళ్ళు కూడా ఎవరుండరు. చిన్నగా వెళ్ళాలి గైస్. ఫ్రంట్ ఏముందో కూడా కనపడట్లేదు నాకైతే. గైస్ మనం రూట్ మిస్ అయిపోయాం. ఇక్కడైతే టర్నింగ్ తీసుకోవాలి. ఫాస్ట్‌గా ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. గైస్ ఇంకా వెళ్ళే కొద్దీ అయితే అసలు ఏం కనబడట్లేదబ్బా. తప్పు రూట్ గైస్. ఇక్కడి నుంచే వెళ్ళాలి మనం. ఇక్కడ డౌన్ తీసుకోవాలి. ఇక్కడైతే ఇంకా ఘోరంగా ఉంది గైస్. అనిమల్స్ కూడా కనపడట్లేదు. ఇదైతే లోయ అనమాట మొత్తం. మనం ఒక్కసారి కింద పడితే మనల్ని కాపాడేటోళ్ళు ఎవరుండరు. సారీ డియర్. గైస్ ఇక్కడ మనం టర్నింగ్ తీసుకోవాలి. కానీ నాకు ముందర ఏముండేది కూడా కనపడట్లేదు. గైస్ నాకు అక్కడ ఏం అనిమల్స్ ఉండేది కూడా కనపడట్లేదు. ఫాక్సెస్ అన్నీ అయితే ఉన్నాయి గైస్. ఈ స్నోకి అయితే అన్నీ బయటకు వచ్చేసాయి. ఇక్కడైతే కొద్దిగా క్లియర్ ఉంది గైస్. బయటికి వెళ్తే మళ్ళీ స్నో అయితే ఉంటుంది. ఇదిగోండి చెప్పా కదా, మళ్ళీ బయటకు వచ్చేసే మళ్ళీ స్నో అయితే ఉంది. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఓన్లీ 0.99 మైల్ అయితే ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలి గైస్ మనమైతే. మనకైతే ఏం కనపడట్లేదు. ముందర ఏమున్నది కూడా కనపడట్లేదు. టోటల్ స్నోనే ఉంది. కానీ మనం లాస్ ఏంజల్స్ని కాపాడాలి కాబట్టి మనమైతే వెళ్ళాలి. మనకి ఏమైనా ప్రాబ్లం లేదు. కానీ లాస్ ఏంజల్స్ అయితే బాగానే ఉండాలి. షట్ గాయ్స్ జస్ట్ మిస్ అన్నమాట. మనమైతే లోయలో పడిపోతున్నాం. చెప్పా కదా ఏం కనపడట్లేదని చెప్పినా కదా. ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ టోటల్ ఫాగీ అయితే ఉంది గాయ్స్. ఫాగ్ ప్లస్ స్నో భయం తీస్తుంది ఎక్కడ కింద పడతానో అనేసి. ఓన్లీ 0.70 మైల్ అవుతుంది. మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళాలన్నమాట. గైస్ ఛాన్స్ సేపు తర్వాత అయితే ఇక్కడ ఒక కార్ అయితే కనపడింది. ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఈ కార్ లైట్స్ తప్ప నాకైతే కార్ కూడా కనపడట్లేదు గాయస్. మనమైతే ఫాస్ట్గా అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్దాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి ఛాన్స్ అయిపోయింది వాళ్ళని అయితే వదిలేసి మనం. ఎందుకంటే ఫుల్ పాయిజన్ అయితే కలుపుతున్నారు వాళ్ళు వెదర్లో. కాబట్టి మనకైతే వెదర్ చాలా చేంజ్ అయితే అవుతుంది. మనం వచ్చేసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళని అయితే చంపేసేయాలి. గాయస్ నాకైతే ఫ్రంట్ ఏముందో కూడా కనపడట్లేదు. ఎక్కడ లో ఉందో ఎక్కడ గుంతుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు గాయస్. ఇక్కడ మనం రైట్ అయితే తిరగాలి. కానీ మనకి ఎక్కడుంది అబ్బా టర్నింగ్? ఇదేనా? ఇదే గాయస్. కొండ మీద ఉన్నారు అబ్బా వాళ్ళు. ఎస్ గాయస్ నాకు తెలిసి వాళ్ళు అయితే కొండ మీదనే ఉన్నారు అనుకుంటా. మనం వచ్చేసి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ నాకు భయం తీస్తుంది అబ్బా. ఇది చాలా డార్క్గా అయితే ఉంది ఇక్కడైతే. మనకైతే ఫ్రంట్ రోడ్ అయితే కనపడట్లేదు. గైస్ ఏంటి గైస్ అవి? పైప్ లైన్స్ గాయస్ అవి. ఏంటో అనుకున్నా. ఏందబ్బా ఇది అంతా డిఫరెంట్గా ఉంది ప్లేస్ వచ్చేసి. ఇక్కడికి కాదు మనం. జస్ట్ గాయస్ యాక్సిడెంట్ అయితే అయిందనమాట మన కార్కి వచ్చేసి. మీరు చూసుకోవచ్చు నాకైతే ఫ్రంట్ ఉన్నవి ఏవి కనరాట్లేదు. అందుకని మన కార్ అయితే తుప్పుగా ఇది అయిపోయింది గాయస్. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనకి వాళ్ళు ఎక్కడున్నారో కూడా కానరారు గాయస్ ఈ స్నోలో. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. నాకు లెస్టర్ చెప్పింది అయితే వాళ్ళు ఇక్కడే ఉన్నారని అయితే చెప్పాడు. కానీ ఇక్కడ ఎవరు కనరావట్లేదు అబ్బా. ఒక్క సెకండ్ ఉండండి. మనకి ఇక్కడైతే ఎవరైతే కనరావట్లేదు గాయస్. స్నో ఉందబ్బా. టోటల్ స్నో ఉంది. టోటల్ స్నో కప్పేసింది. మనకైతే కానరావట్లేదు వాళ్ళు. గైస్ ఉండండి ఒక్క నిమిషం. నాకైతే వాళ్ళైతే కానరావట్లేదు గైస్. నాకు వచ్చేసి ఇక్కడైతే ఏం కనబడట్లేదు అబ్బా. ఒకసారి మళ్ళీ ఇక్కడనే రౌండ్ వేద్దాం గైస్. మనకి ఏదన్నా కనపడుతుందేమో. వాళ్ళైతే ఇక్కడే అయితే ఉన్నారంట గైస్. నేనైతే మళ్ళీ లెస్టర్కి అయితే ఫోన్ చేసి అయితే కనుక్కున్నా. పక్కా వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. నాకైతే లొకేషన్ అక్కడే చూపిస్తుందని అయితే చెప్పాడు మనకి. ఇదేంటబ్బా ఒకసారి మనం నాకు తెలిసి ఇంత ఓపెన్లో ఉండరు గైస్. వాళ్ళు ఎక్కడైనా కొండల మధ్యలో ఉంటారని నా డౌట్ అయితే. ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్దాం గైస్. చూద్దాం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళేసి వాళ్ళు ఉన్నారేమో.
నాకైతే లెస్టర్ అయితే మరీ మరీ చెప్తున్నాడు. అక్కడే ఉన్నారు వాళ్ళైతే. అక్కడి నుంచి వెళ్ళట్లేదు. నువ్వైతే ఎతుకు, ప్రాపర్‌గా అయితే ఎతుకు. ఓపెన్ ప్లేస్‌లోనే ఉన్నారు. పక్కా ఎతుకు వాళ్ళని ప్రాపర్‌గా అయితే. సైడ్‌కి కొద్దిగా సైడ్‌కి కూడా ఎళ్ళేసి అయితే అని చెప్తున్నాడు. సరే లెస్టర్ నేనైతే ఎతుకుతున్నా. ఇంకా నాకైతే వాళ్ళైతే కనపడట్లేదు అని చెప్పా. కానీ మళ్ళీ ఎతుకు అని అయితే అంటున్నాడు లెస్టరు. వాళ్ళైతే ఏవో వింత వింత మిషన్స్‌తో అయితే కెమికల్స్ అయితే వదులుతున్నారంట గైస్. ఫ్లైట్స్‌తో, మిషన్స్‌తో అయితే. గైస్ మనమైతే ఈ కొండలో ఎక్కడ గుద్దుకుంటామో అని అయితే భయం తీస్తుంది నాకొచ్చేసి. అయినా వీళ్ళు ఎక్కడెక్కడ కానొస్తారబ్బా ఇంత స్నోకి. వీళ్ళకేం కనపడతదో అసలు నాకు అర్థం కాదు ఇంత స్నోలో. లేరబ్బా వీళ్ళు కొండల మధ్యలోనే ఉన్నాడన్నాడు లెస్టరు. వీళ్ళైతే ఇంకా కనపడట్లేదు గాయ్స్. గైస్ అక్కడేంటో ఉంది. ఒక్క నిమిషం. అక్కడేంటో ఉందబ్బా. నాకు కనపడింది అదేదో. కానీ మళ్ళీ మాయమైపోయింది అది. ఒక్క నిమిషం. మన దగ్గర స్నైపర్ ఉందేమో చూద్దాం. స్నైపర్. యాస్ ఉంది స్నైపర్ అయితే. మనం ఒక్క నిమిషం గైస్ స్నైపర్‌తో అయితే చూద్దాం. అదిగోండి. చెప్పా కదా ఇక్కడ ఏదో ఉందని. గైస్ ఒకటి కాదిది. వీళ్ళంతా చూడండి మనుషులు వీళ్ళంతా. 1, 2, 3, 4, 5 గైస్ 6 ఇక్కడొకటి 7 గైస్ టోటల్ 7 మిషన్స్. ఎంతమంది వీళ్ళు? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు గైస్ వీళ్ళైతే నాకైతే దయ్యాల మాదిరి అయితే కనబడుతున్నారు. మనుషులు కాదు. వీడెవడో ఒక్కడే ఉన్నాడబ్బా మిడిల్‌లో. ఇంకా వీళ్ళు ఫ్రంట్ అయితే ఉన్నారు గైస్. వీళ్ళు ఒకరు ఇద్దరు. ఇదేంటి? గైస్ లెస్టర్ చెప్పిందైతే పక్కా కరెక్టే. మనకైతే చెప్పాడు లెస్టరు. వాళ్ళైతే ఫ్లైట్స్‌తో అయితే వదులుతున్నారని. ఇదిగోండి మనకి ఇక్కడైతే ఫ్లైట్ కూడా ఉంది. అది పార్క్ అయితే చేసి పెట్టారు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళు 1 అవర్‌కి ఒకసారి ఏమన్నా వదులుతున్నారేమో అని అనుకుంటున్నా నేను. గైస్ కనపచ్చినోడిని కనపచ్చినట్టయితే సైలెంట్‌గా అయితే లేపేద్దాం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కూడా కనపరారు. ఎందుకంటే మనకొచ్చేసి స్నో పడుతుంది కదా! కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా కనపరారు. ఒకడు, ఇద్దరు. అరే ఫ్రాంక్లిన్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయి వాళ్ళని. వీడొకడు, ముగ్గురు. గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ 3 మెంబర్స్‌ని అయితే కాల్ చేసాం మనం. వీళ్ళు ఎంతమంది ఉన్నారో అబ్బా నాకైతే ప్రాపర్‌గా అయితే కనపడట్లేదు. కొద్దిగానే మంది అయితే కనిపిస్తున్నారు నాకొచ్చేసి. ఇప్పుడు మనం 5 మెంబర్స్ 4 5 అనేది చంపేసాం. వీడు 6 గైస్ వీడు 7 మెంబర్స్‌ని అయితే కంప్లీట్ చేసాం గైస్ మనం. 8 గైస్ వీడు కొద్దిగా రిచ్‌గా ఉన్నాడు నాకు తెలిసి. టోటల్ ప్లాన్ చేసింది వీడే అనుకుంటా. ఒక్క నిమిషం అబ్బా మనం ప్రాపర్‌గా చూద్దాం వీడిని. గైస్ నాకు తెలిసి వీడే అనుకుంటా టోటల్ ప్లాన్ చేసింది. మనం వాడినైతే ఉన్నిద్దాం అబ్బా. వాళ్ళు లాస్ట్ కల్లా వాడిని గన్ పెట్టి భయపడిద్దాం. వాడు ఎందుకు అట్లా చేసినాడో మనమైతే కనుక్కుందాం గైస్. కానీ వాడిని కూడా చంపేద్దాం లాస్ట్ కల్లా. ఇంకా నాకు తెలిసి క్లియరే అని అనుకుంటున్నా. ఇంక ఎవడైతే కానరావట్లేదు గైస్ నాకొచ్చేసి. మన గన్‌కొచ్చేసి సైలెన్సర్ ఉండి ఎట్లనో బతికిపోయినాం మనం. లేదంటే నా కథం అంతే. నాకైతే ఎవరు కనపడట్లేదబ్బా ఇంకా. చలో ఒకసారి మనమైతే గన్ను మార్చైతే దగ్గరికైతే వెళ్దాం. పిస్టల్ వద్దు. ఈ మిషన్ గన్ పెట్టుకుందాం గాయ్స్. చిన్నగా దగ్గరికైతే వెళ్దాం. ఎవరన్నా ఉన్నారేమో గైస్. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. ఎందుకంటే మనకి కనపరారు అబ్బాయిలు. స్నో ఉంది కాబట్టి ఎక్కువ. గైస్ ఇవి వచ్చేసి గాల్లో ఉన్నాయి గైస్ మిషన్స్. ఇదిగోండి మీరు చూడండి. ఇది మిషన్ వచ్చేసి గాల్లో ఉంది. ఇంకా ఇవి మిషన్స్ కూడా ఏంటో గాల్లోనే ఉన్నాయి. దీంతో కెమికల్ ఇదండి ఇక్కడ ఏదో క్యాప్ మాదిరి కూడా ఉంది నాకు తెలిసి. దీంట్లోనే అనుకుంటా వీళ్ళు కెమికల్. అయ్యా అక్కడ ఒకడు ఉన్నాడు ఇంకా. ఉండండి వాడిని కూడా కంప్లీట్ చేద్దాం. వీడిని చంపేస్తే ఇంకా అయిపోతారా అంతా. చెప్పాను కదండి గైస్ మనకైతే కానరావట్లేదు అనేసి. మన గన్స్‌కి అయితే సైలెన్సర్ ఉండి మనమైతే బతికిపోతున్నాం అబ్బా. లేదంటే మనల్ని అయితే వీళ్ళు గుర్తుపట్టేవాళ్ళు. అయినా వీళ్ళ దగ్గర వెపన్స్ లేవు గైస్. వెపన్స్ లేకోకుండా వీళ్ళు ఇంత పెద్ద మిషన్ ఎట్లా ప్లాన్ చేసినారు? మనకొచ్చేసి ఇంకా అందరూ క్లియరే అని అనుకున్నాం. మనకొచ్చేసి ఇప్పుడు చనిపోయింది 4, 5, 6, 7, 8, 9 దగ్గర 10 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్ వీళ్ళంతా. వాడైతే ఇంకా ఫ్రంటే చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వాడు ఏదో ఆలోచిస్తున్నాడు అనుకుంటా. మనమైతే వాని కాలుకైతే కాల్ చేద్దాం గైస్. వాని కాల్స్తే వాడు ఎక్కడికైతే వెళ్ళడు. 4 బుల్లెట్స్ అయితే కాల్ చేసిన గైస్ వాని కాలుకి.
నేను ఒకసారి అయితే వాడిని లేపి నించోబెట్టి అడుగుతా వాడిని ఎందుకు ఇదంతా ప్లాన్ చేసినారనేసి. గైస్ నేనొచ్చేసి వీడినైతే లేపి అడుగుతున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నారని. వీళ్ళైతే నాకైతే చెప్పట్లేదు. వీడినైతే మళ్ళీ ఒక బుల్లెట్ అయితే కాలుద్దాం. అరే నువ్వు ఏం చేసినా చెప్పను నేను. గైస్ వీడైతే నాకైతే ఏం చెప్పనంటున్నాడు. వీనికైతే ఒక బుల్లెట్ కాలుకైతే కాలుద్దాం. వీడు కింద పడిపోతున్నాడు కాల్స్తే. రే చెప్పురా. నేను చెప్పను, నువ్వు ఏం చేసినా నేను చెప్పను. గైస్ వీనికి ఇట్ట కాదు, స్నైపర్ అయితే దిద్దాం. వీడైతే చెప్పనంటున్నాడు. కనీసం వీడు చెప్తే కనుక మనం దీనికి సొల్యూషన్ అయినా అయితే ఫైన్ చేయొచ్చు గైస్. కనరావట్లేదు అబ్బా, వీడు ఎక్కడున్నాడో కూడా కనపరావట్లేదు నాకైతే. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాడు. వీడైతే పడిపోయినాడు గైస్. మళ్ళీ అయితే పడిపోయినాడు వీడైతే ఒక బుల్లెట్కే పడిపోతున్నాడు అబ్బా. గైస్ నేనైతే వీడినైతే ఎట్లో ఒకటి టార్చర్ చేసి అయితే కనుక్కుంటా వీడు ఎందుకు ఇట్లా చేసినారనేసి. అరే చెప్పురా ఎందుకు ఇట్లా చేసినారు చెప్పు. మమ్మల్ని లాస్ ఏంజల్స్ లో ఉన్న మేయర్ వచ్చేసి మా ఫ్యామిలీని అయితే చాలా కష్టాలు పెట్టేసి అయితే చంపేశాడు. కాబట్టి మేమైతే ఇట్లా చేస్తున్నాం. నువ్వు ఎవరో మధ్యలో వచ్చి మమ్మల్ని అయితే చంపేశావు. ఇంకొక 1 అవర్ ఉంటే మొత్తం లాస్ ఏంజల్స్ ని అయితే నేనైతే ముంచేసింది స్నోలో వచ్చేసి. నువ్వు ఎందుకు ఇట్లా వచ్చి మధ్యలో అయితే చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దీనికైతే ఒకే ఒక సొల్యూషన్ ఉంది. నీకు అది చెప్పాలంటే నన్ను అయితే చంపొద్దు. సరే చంపని చెప్పు, గమ్మున చెప్పు. నాకైతే కానరావట్లేదు, అందుకు నేను స్నైపర్ అయితే తీసుకొని చూస్తున్నా నిన్ను. చెప్పు దానికి సొల్యూషన్ చెప్పు. నేనైతే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తా, చంపకోకుండానే జాయిన్ చేస్తా. ఇది ఆగిపోవాలంటే ఒకటే సొల్యూషన్. ఆ బ్యాక్ సైడ్ ఉన్న మిషన్స్ అయితే అన్నిటిని అయితే పేల్చేసేయాలి. నువ్వు అవి పేల్చాలంటే దానికైతే బాంబ్స్ అయితే పెట్టేసి పేల్చాలన్నమాట. ఇప్పుడు నీకు చెప్పా కదా, అదైతే చెయ్యి. నేనైతే మళ్ళీ వదలను, పక్కా అయితే తీర్చుకుంటా. నువ్వు ఇప్పుడైతే వచ్చి అడ్డుపడినావు కాబట్టి నీకైతే చెప్తున్నా నేను. సరే అవైతే కాల్ చేస్తాలే. ఇంకా నువ్వు కూడా పైకి వెళ్ళి పండుకో సరేనా, బాయ్. గైస్ వీడైతే వాళ్ళ కక్షకోతం అయితే చేసినాడు గైస్ ఇదంతా. వీనికి ఇట్లా కాదబ్బా, గన్ను మార్చి ఉండండి. గన్ను మార్చేసి అయితే ఈ మిషన్ గన్ తీసుకుందాం గైస్. ఇది తీసుకొని ఈయనకైతే తలకాయ పలగొట్టేసేయాలబ్బా. ఈ బాటుగాడు వాళ్ళ కోసం మొత్తం లాస్ ఏంజల్స్ అంతా ముంచేస్తాడా. ఇప్పుడైతే వాడిని అయితే చంపేశాం గైస్. వాడు మనకి చెప్పింది అయితే ఈ మిషన్స్ని అయితే మొత్తం కాల్ చేసేయాలని చెప్పాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీట్ని అయితే కాల్ చేద్దాం. ఇవైతే గన్స్తో అయితే వెళ్ళవంట గైస్. వాడైతే చెప్పినాడు కదా మనకి ఇవైతే గన్స్తో వెళ్ళవు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇవైతే తీసుకుందాం గైస్. మనకైతే పోలీసు వాళ్ళు అయితే వస్తున్నారు. మనం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళకేం తెలుసు అబ్బా ఇట్లా జరుగుతుందని. వాళ్ళు ఏదో నార్మల్ అనుకున్నారు, కానీ వాళ్ళకేం తెలియదు ఇది. మనం వచ్చేసి ఫాస్ట్గా ఇవన్నిటిని అయితే కాల్ చేసేయాలి. 2 అయితే అయిపోయినాయి గైస్. 3ది కూడా అయితే చేసేద్దాం. దీని ఫ్రంట్ కూడా ఒకటి ఉంది, అది కూడా అయితే కాల్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే 2 అయితే ఉన్నాయి గైస్. అయ్యా గైస్ అది మిస్ అయిపోయింది. ఇక్కడ మనం పేల్చాల్సింది ఇంకా 3 or 4 అయితే ఉన్నాయి. ఫాస్ట్గా వీటిని కూడా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇంకా మనకి ముందర ఒకటి అయితే ఉంది. గైస్ ఇవి ఆర్పీజీస్ వచ్చేసి మనల్ని అయినా చంపేస్తాయి. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి అబ్బా. మనం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేయాలి గైస్ ఇవి, లేదంటే పోలీసు వాళ్ళు అయితే వస్తున్నారు మన దగ్గరికి. ఇంకా అది కూడా పేలలేదు గైస్. ఉండండి ఒక్క నిమిషం. అది కూడా పేల్చేసి అయితే నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్ 2 అయితే ఉన్నాయన్నమాట. ఇవి 2స్ని కూడా ఈ రెండింటిని కూడా కంప్లీట్ అయితే చేసేద్దాం గైస్. మనకు వచ్చేసి పోలీసు వాళ్ళు అయితే బుల్లెట్లు అయితే కొడుతున్నారు. మనమైతే ఫాస్ట్గా తప్పించుకోవాలి నుంచి. వాళ్ళకి ఏం తెలుసు అబ్బా ఇట్లా జరుగుతుందని లాస్ ఏంజల్స్లో. గైస్ ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ అది ఒక్కటి ఉంది. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అబ్బా ఫాస్ట్గా. మనమైతే కొండల్లోకి అయితే తప్పించుకుందాం, ఎందుకంటే వాళ్ళకైతే కాంట్రా మనం స్నో ఉంది కాబట్టి. గైస్ ఇవేంటి పైన, నేను ఇంతవరకు చూడలేదు గైస్. ఈ పైన కూడా ఏంటో ఉన్నాయబ్బా. ఉండండి ఒక్క నిమిషం. వాడైతే మనకి దాని గురించి చెప్పలేదు. ఇవి నాకు తెలిసి ట్రాకర్స్ అనుకుంటా, ఎక్కడెక్కడ వేయాలి. ఎందుకంటే మనకైతే ఆకాశంలో కెమికల్స్ వదలనీకైనా మనకైతే ట్రాకర్స్ కావాలి ఫ్లైట్స్కి. అవి ట్రాకర్స్ అనుకుంటా అవి. మనమైతే వాటిని కూడా పేల్చడానికి అయితే ట్రై చేద్దాం గైస్. అవి పేలుతాయో పేలవో మనకైతే తెలియదు. ఒక్క సెకండ్, దీన్ని అయితే పేల్చేసాం గైస్. నేనైతే లెస్టర్కి అయితే ఫోన్ చేసి చెప్పా ఇప్పుడే. నాకైతే ఇక్కడైతే కంప్లీట్ చేసా కానీ మనుషుల్ని, ఇక్కడ మిషన్స్ ఉన్నాయి కొన్ని, ఇంకా వాటిని అయితే నేనైతే పేల్చలేదని చెప్పా. ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు అని అడిగినాడు లెస్టర్. నా వెంటైతే పోలీసు వాళ్ళు పడుతున్నారు. ఫాస్ట్గా వాళ్ళకైతే చెప్పేసి
వెంటబడొద్దని నేనైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తా. లేదన్నా పోలీసోళ్ళు కాల్ చేస్తున్నారు నన్ను అని చెప్పా. అంటే లెస్టర్ సరే, సరే అని పోలీసోళ్ళకైతే ఫోన్ చేసి చెప్పాడు గైస్. ఇదేంటయ్యా తుప్పలు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! వీటినైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేద్దాం గైస్. వీటినైతే వదులుదాం అన్నమాట మనం. ఇప్పుడు ఇవి ఇట్లా వెళ్ళట్లేదు గైస్. ఆర్‌పీజీలో అయితే ఇదైతే పేలట్లేదు. మనం ఒకసారి స్నైపర్‌తో చూద్దాం. స్నైపర్‌తో పేలుతాయో పేలవో ఇవి. ఆ మిషన్స్ పేల్చేసినాకైతే కొద్దిగా అయితే సన్ అయితే బయటకొస్తుంది గైస్. ఇది దీనివల్ల ఏం కాదులేండి. ఇవి రేడర్సే అనుకుంటా నాకు తెలిసి. ఈళ్ళు మళ్ళీ వస్తున్నారయ్యా. గైస్ నేనైతే మళ్ళీ లెస్టర్‌కైతే కాల్ చేసి చెప్తా. ఉండండి ఒక్క నిమిషం. గైస్ నేనైతే లెస్టర్‌కైతే ఫోన్ చేసి చెప్పా. నాకైతే లెస్టర్ చెప్పాడు అవన్నీ క్లియర్ అనమాట. నువ్వైతే ఇంక వచ్చేసేయి. వ కొద్దిసేపయితే వర్షం పడిన తర్వాతయితే ఐస్ అంతా కరిగిపోతదని అయితే చెప్పాడు. సరే లెస్టర్ నేనైతే వస్తా అని చెప్పినా. ఇంక మనం చూద్దాం గైస్ ఎంతసేపులో ఇది వచ్చేసి తగ్గుతాదో, వాన ఎంతగా పడతాదో అయితే చూసైతే మనమైతే ఇంటికెళ్ళిపోదామనమాట. గైస్ నేనైతే లెస్టర్ చెప్పాడనైతే ఇప్పుడైతే ఇంటికొచ్చా. కానీ ఇంకా మనకైతే తగ్గలేదు గైస్. చూద్దాం లెస్టర్ చెప్పాడు కదా వర్షం పడాలి. వర్షం పడిన తర్వాత అయితే తగ్గుతదని. నేనైతే వర్షం పడేంత వరకు అయితే వెయిట్ చేశా గైస్. నాకు తెలిసి ఇదంతా రేపు మార్నింగ్ గానీ మర్నాడు మార్నింగ్ లోపలైతే క్లియర్ అయిపోతదనుకుంటా. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎళ్లి నిద్రపోవాలి. నాకైతే టైం కూడా తెలియట్లేదబ్బా మార్నింగా, నైటా అనేసి కూడా. ఇంకా మనకైతే పడుతుంది స్నో అయితే. చలో గైస్ మనమైతే కిందికెళ్ళేసి అయితే నిద్రపోదాం. నిద్రపోయి రేపు పొద్దున అయితే లేస్తాం. నాకు తెలిసి రేపు పొద్దున కల్లా తగ్గిపోతదేమో అనేసి అనుకుంటున్నా నేను. ఏమో చూద్దాం నిద్రపోతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే వాళ్ళు లేదంటే ఇప్పటికి తగ్గాల్సిందంట గైస్. వాళ్ళు ఎక్కువ కెమికల్ అయితే చేశారంట. అందుకనేసి అట్లయితే వస్తుందని అయితే చెప్పాడు లెస్టరు. ఇంకా మనమైతే నిద్రపోయి రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. గైస్ నేనైతే ఇప్పుడే అయితే లేసా. కొద్దిగా అయితే క్లియర్‌గా అయితే ఉందన్నమాట వెదరు. వర్షం కూడా పడట్లేదు. లెస్టర్ చెప్పినాడు కదా వర్షం పడతదని. కానీ కొద్దిగా అయితే క్లియర్‌గానే ఉంది వెదరు. గైస్ మనకొచ్చేసి కొద్దిగా బెటర్ అనమాట వెదర్ వచ్చేసి. మనం ఒక్కసారి బయటికెళ్ళి అయితే చూద్దాం గైస్. చాలా బెటర్ అబ్బా వెదర్. నిన్నటికి బొద్దుడికి చాలా బెటర్. మనకైతే సన్ కూడా అయితే వచ్చినాడు. ఇట్లా ఒక 3, 4 అవర్స్ ఉంటే మనకైతే స్నో మొత్తం అయితే కరిగిపోతాది. చూద్దాం ఈరోజే కరిగిపోతుందో లేదంటే రేపటి వరకు వెయిట్ చేయాలో. చాలా తక్కువ అయితే పడుతుంది నిన్నటికి ఈ రోజుకి అయితే స్నో వచ్చేసి. గైస్ మనకు వచ్చేసి ఒకసారి చాపర్ వేసుకొని అయితే చూద్దాం గైస్ ఎట్లా పడుతుంది స్నో అనేసి. నిన్నటికి బుద్ధుడికి తగ్గిందా లేదా, లేదంటే అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అని కూడా చూద్దాం. గైస్ నేను వచ్చేసి చాపర్ అయితే తెప్పించుకున్నాను అనమాట రెంట్కి వచ్చేసి లెస్టర్తో. చూద్దాం లెస్టర్ ఎట్లుందో వెదర్ వచ్చేసి చూడ్డానికి అయితే వెళ్తాను నేను అనేసి. ఇప్పుడే నేనైతే చాపర్ అయితే తెప్పించుకున్నా. ఇప్పుడైతే మనం చాపర్ని తీసుకొని అయితే చూద్దాం గైస్ మన లాస్ ఏంజల్స్ అంతా తిరిగేసి ఎట్లుంది వెదర్ అనేసి అయితే. గాయస్ నేను వచ్చేసి అయితే ఇప్పుడే చాపర్ తీసుకొని అయితే పైకి వెళ్ళేసి అయితే చూస్తున్నా. నాకైతే మొత్తం అయితే క్లియర్ అయినట్టే నేనైతే అనిపిస్తుంది గాయస్. చలో గాయస్ మనకైతే ఇంకా తగ్గిపోతుంది అనమాట. నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తా. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే చాలా బెటర్ అనమాట వెదర్ వచ్చేసి. ఇంకా నేను ఇంటికి వెళ్తా. ఈ వీడియో అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గాయస్.